హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన బావి దగ్గర ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్న చూసి మన డ్రిప్ వరవంగా కొత్త డ్రిప్ వేసినాం కదా, దానికి మనం మొక్కజొన్నకాయ డ్రిప్ పరిచినాము. అంటే ఆ వీడియో కూడా రేపు పెడతా. ఎందుకంటే అది మన డ్రిప్ ఎలా కారుతుంది, దాని అమౌంట్కు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనం దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం మీ అందరికీ. ఎందుకంటే మనం స్వీట్ కార్న్, మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఈ స్వీట్ కార్న్ కనిపిస్తుంది కదా, స్వీట్ కార్న్ మొక్కజొన్న మనము కిలంబావు ఇతులు పెట్టినామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఏప్రిల్ 13 పెట్టినామన్నమాట. ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్ 13 అండ్ మే 13 అండ్ జూన్ 13కు ఇప్పటికి మనకు 3 months అయిపోతుంది అనమాట. 3 monthsకు ఇప్పటికీ మనకు సీట్ కాన్ అయిందని చెప్పేసి మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడే వచ్చి ఇట్లా చూసే వరకు కంకులు ఇంత పెద్దగా అయినాయని అనిపించింది. నాకైతే మస్తు అనిపిస్తుంది. కాకపోతే మనం పండించేటప్పుడు ఆనందం ఉంటుంది, వాస్తవానికి మస్తు అనిపిస్తుంది. కాకపోతే మనం అది రేట్ ఎంత వస్తుంది అనేది ధరకు దొరకరు అని చెప్పేసి దానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఒక్కసారి అయితే మన కంకులు ఎలా ఉన్నాయి, ఎలా సైజ్ ఎట్లా వచ్చినాయి అని ఒకసారి మన చేను వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎట్లున్నాయి, పాలు జిత్తున్నాయని చెప్పేసి నేను చెప్తున్నా. ఒకసారి చూద్దాం దాని లోపలికి చేను. సో ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాం కదా, మనము చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కంకి సైజ్ వచ్చి మనకి ఇంత కనిపిస్తుంది. ఊస అండ్ కలుపుకొని ఇదంతా బరాబర్ వచ్చేసింది కదా. ఒక్కసారి కంకిని ఓపెన్ చేద్దాం మనకు, అంటే ఇత్తులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే కంకులు అయితే ఇప్పుడు అంటే ఇంకొక 2-3 రోజుల వరకు మనకు ఖచ్చితంగా ఇవి ఇవ్వాలన్నట్టు కంకులను. కనిపిస్తుంది కదా మనకైతే. సీట్ కార్న్ కంకి అయితే రెడీ అయిందనమాట. చూసుకోవచ్చు మనకి కనిపిస్తుంది కదా. సీట్ కార్న్ కంకి రెడీ. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ తెల్ల ఇంకా ఒక 3-4 days ఉంటుంది అన్నట్టు ఈ చేను. ఇంకో 3-4 daysలో మనం ఈ చేను ఇవ్వాలన్నట్టు లెక్క. సో ఇది కిలంబా విత్తులు కాబట్టి మీరు కూడా ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళు, ఎవరైనా బేరం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా సీట్ కాను మగదన కొనే వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా కొనాలని ఉంటే మన అడ్రస్ వచ్చేసి షేర్పల్లి విలేజ్, గజ్వేల్ మండల్, సిద్దిపేట డిస్టిక్. ఇక్కడ మనకైతే అమ్దిపూర్ స్టేజ్ నుంచి లోపలికి వస్తే ఫస్ట్ ఊరు మనదే అనమాట. కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మా షేర్పల్లికి వచ్చినాక ఏమంటారు, ఊళ్ళోకించి కొలుగురు వేరు దారిలో ఎల్లమ్మ టెంపుల్ కానీ కట్ట ఉంటుంది. ఆ కట్ట పొంటి చక్కగా లోపలికి వస్తే మన చేనుకాడికి రావచ్చు. ఇక్కడ మందరాజు వాళ్ళ సీట్ కాన్ మనకు బాయ్ ఎక్కడ ఉంటుందంటే ఎవరైనా చెప్తారు. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే రావచ్చు ఇక్కడ దాకా వచ్చి కూడా ఇక్కడ చేను విజిట్ చేసి నచ్చితే కొనుక్కోవచ్చు అని కూడా చెప్తున్నా. సో గాయస్, ఎందుకంటే నేను ఇంతగానో మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను మెరిట్ ఇది వచ్చేసి బ్రాండ్ అయితే మెరిట్ అనమాట. దీని వెరైటీ వచ్చేసి మెరిట్ అనమాట. మెరిట్ అయితే మనకు ఇంకోటి వచ్చేసి దీనికి మనం ఎక్కువ తక్కువ అన్ని మందులు గిందులు బాగా కొట్టలేదు. జస్ట్ 2-3 సార్లు మసాలా వేయడం జరిగింది దీనికి. అండ్ మనము ఒకసారి పురుగు మందు కొట్టిన, అండ్ ఒకసారి ఏమో గుళికలు వేసినాం అనమాట మోగిలో డైరెక్ట్. అంటే కొంతమంది ఇంకా ఎక్కువ తక్కువ మసాలాలు వేస్తారు కదా, మనం అంతకుముందు దీనికి ఎరువు పోసినాం. అప్పుడు మనం చూసుంటారు మీరు, అంతకుముందు మనం ఎరువు పోసినాం కదా. సో అందుకే చేను కూడా మంచి హైట్లో మనకు మంచి మూమెంట్లో ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ సైడ్ మనం ఇక్కడ పెట్టుకున్న సాల్ అనమాట. ఇవి నార్మల్. లోపల మాత్రం మొత్తం పర్ఫెక్ట్గా డ్రిప్ కూడా కొత్తది అనమాట. దీనికి డ్రిప్ బెండలు కొత్త, అన్ని బెండలు కొత్త వరకు ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ చేను అయితే మనకైతే మంచి స్టేజ్లో ఉందని చెప్పొచ్చు అనమాట. సో గాయస్, ఎవరికైనా ఆసక్తిగా ఉంటే మాత్రం కంపల్సరీ మన చేను దగ్గరకు వచ్చి విజిట్ చేసి ఈ చేను కొనుక్కోవాలని చెప్పేసి మీ అందరికైతే నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా కంకి టేస్ట్ కూడా వద్దాం ఒకటి ఓపెన్ చేసి. మనం ఇట్లా ఇప్పుడు చూసినాం కదా, ఆ కంకిని మనము మొత్తం దాని నుంచి రిమూవ్ చేసి ఒకసారి తినుద్దాం. అంతే ఎంత స్వీట్ ఉంది, ఎంత టేస్ట్ ఉంది అనే విషయం ఒకసారి మనము క్లారిటీగా చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఓపెన్ చేద్దాం మరి. సో ఈ కంకి సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, చూసుకోవచ్చు కదా. కంకి సైజు కూడా మంచిగా ఉంది. కాకపోతే వాస్తవానికి ఒక సీట్ కాన్ మొన్నటిదాకా 30 రూపీస్, 25 రూపీస్, మనకు 16, 17, 18 దాకా కూడా పోయింది. మొన్న లాస్ట్ నేను 15 days 10 days ముందు కనుక్కుంటే 13 రూపీస్, 12 రూపీస్ అట్లా అయిందని చెప్పేసి అన్నారు. లాస్ట్ సీట్ కాన్ రేటు మనకు వచ్చేసి ఎంత లేదన్నా కానీ మనకు ఒక 12 రూపీస్, 13 రూపీస్, 15 రూపీస్ బిలోలో మనకు పోయింది. 10 రూపీస్ అంటే వేస్టే. 10 రూపీస్ కంటే కొంచెం ఎక్కువ, 2-3 రూపాయలు ఎక్కువ ఎంత పోయినా కానీ మనకు ఆడికాడికి మనం పెట్టుబడి పెట్టిన దానికోసం మనకు అడ్జస్ట్ అయితే కూడా నేను చెప్తున్నా. ఒకసారి కంకి అయితే ఓపెన్ చేస్తున్నాం, మొత్తము కంప్లీట్గా ఓపెన్ చేద్దాం ఒకసారి కంకిని ఎలా ఉందని చెప్పేసి. ఒకసారి సార్లు కూడా కౌంట్ చేద్దాం, దీన్ని ఎన్ని వచ్చినాయి ఏంది కథ అని చెప్పేసి. ఇప్పుడు ఓపెన్ చేసిన సార్లు ఒకసారి కౌంట్ చేద్దాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, కంకి అయితే మనకు మంచి స్టైలిష్గానే ఉంది. మనకు ఎక్కువ డ్యామేజ్ కాలేదు, చూడొచ్చు ఇక్కడ. ఎక్కువ డ్యామేజ్ అనే విషయం ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తలేదు. మామూలుగా కొన్ని ఏమైతే అంటే ఇత్త అనేది ఇట్లా దానికి వాటర్ సరిపోక, ఇట్లా దానికి మనం ఇచ్చే మనకు ఫర్టిలైజర్స్ సరిపోక కూడా కొన్ని మైనస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇత్తులు మొలిచినాయి కొన్ని, ఇట్లా ఇది ఫిలప్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇత్తులు రావు ఇక్కడ. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, కౌంట్ చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5,
వీడికి స్టార్ట్ కదా 6 7 8 9 10 11 11 12 13 14 15 16 17 18 సార్లు ఉన్నాయి. మొత్తం 18 సాల్స్ ఉన్నాయి. అంటే ఇంకా కొన్ని 20 సార్లు లోపల కూడా ఉంటాయి. ఒక్క సాల్కు లైన్కి ఎన్ని ఉన్నాయి ఒక కౌంట్ వేద్దాం. అట్లా ఇత్తులు కూడా ఒకసారి ఇత్తులు కూడా కౌంట్ వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 44 ఇత్తులు ఉన్నాయి ఒక లైన్కు. అలాగే ఒక కొంచెం ఇది గోతలు వస్తే రాదు నాకు తెలిసి, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. గోతలు వస్తే ఎందుకంటే ఇక్కడ టైం పడుతుంది గోతలు వస్తే రావాలంటే. ఇగో వస్తే పచ్చనే వస్తుంది. ఇది ఒక పచ్చ టేస్ట్ చేస్తాను నేను ఎట్లుందో. ఫస్ట్ తింటున్నా, బాగుంది అనిపిస్తుంది. స్వీట్ కూడా ఉంది. అంటే మొత్తం ఇత్తు తింటే అర్థమవుతుంది. ఒకసారి మనం ఒకసారి డైరెక్ట్ తిందాం. అంటే ఇట్లా స్వీట్ కార్న్ కూడా ఇట్లా చైన్ మీదకి వచ్చి మనం డైరెక్ట్ తింటే మస్తు థ్రిల్ ఉంటుంది వాస్తవానికి. అయితే ఇంకా మనకు ఇత్తుల కౌంటింగ్ అయిపోయింది అండ్ సార్ల కౌంటింగ్ అయిపోయింది. సార్లు వచ్చేసి 18 సార్లు, ఇది వచ్చేసి 43 42 అట్లా వస్తున్నాయి ఒక లైన్కు. మనకు ఇత్తులు ఓల్దామంటే ఇట్లా ఏమంటారు మనకు ఓల్చుకోనికి వస్తలేదు కదా. మనం ఒకసారి డైరెక్ట్గా దీన్ని తినే చూస్తాను నేను, ఎట్లుందో చెప్తా టేస్ట్. మొత్తం ఒక్కొక్క ఎత్తి తీసుకుంటే మనకి ఏం అంటే స్వీట్ ఎంత ఉందనేది పర్ఫెక్ట్ తెలియదు కదా. ఒకసారి ఏమంటారు ఈ మొత్తం ఓపెన్ చేసి దీన్ని రిమూవ్ చేసి తినాలనుకుంటున్నా. కొంచెం ఇది టేస్ట్ అయితే చేస్తే మనకు అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉంది. అయితే ఇది వెరైటీ వచ్చేసి మెరిట్ అని చెప్పిన కదా. మనకు పట్లేరు షాప్ అయినా చాలా రికమెండ్ చేసిండు, బాగుంటుంది బ్రో ఇది. మా విలేజ్లో చాలామంది ఇదే పెడతారు. మన ఊళ్ళో పట్లేరు షాపులు లేవు. అయితే ఆయన అన్నాడు మెరిట్ అనే బ్రాండ్ పెట్టి, నేను కూడా పెట్టిన 2 ఎకరాలు బాగుంటుంది పెట్టి చూడు, నువ్వు పెడితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇది అడుగుతావు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో గాయస్ అందుకే దీన్ని మనం పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడైతే దీని ఒకసారి టేస్ట్ చేసి వస్తున్నా. బా స్వీటే స్వీట్ కాను మస్తు సార్లు నా జీవితంలో కొనుక్కొని తిన్నా, కానీ ఫస్ట్ టైం నా చైన్లో పండితే తీసుకొని తిన్నా. కాకపోతే మనకి ఇంత డైరెక్ట్ తింటే కొంచెం ఒక్కోసారి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఉడకబెట్టుకొని తింటే చాలా బెటర్ ఉంటుందని నేను అంటున్నా. బావ్ సూపర్. స్వీట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా 2 అయితే ఇంకా మంచి మూమెంట్లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట మనకు ఇది అమ్మితే పెద్ద పెద్ద మాళ్ళల్లో వీటిలో అమ్మాలంటే వాళ్ళకి ఇత్తులు పోలిస్తే రావాలి కాబట్టి ఇంకొక 2 డేస్లో మనకు మంచి మూమెంట్ ఉంటుంది చైన్. ఇది గాయస్ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు చైన్ అయితే ఒకసారి కంప్లీట్గా చూసుకోరు ఒకసారి హైట్లో చూడండి. ఒకసారి హైట్లో మొత్తం కనిపిస్తుంది కదా మనకు చైన్ మొత్తం ఇంత ఉంది. ఈ చైన్ ఎవరికైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ చైను మీరు విజిట్ చేసి తీసుకోగలరని చెప్పేసి నేను చెప్తున్నా. గాయస్ ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్.